ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం 21 రోజుకు చేరుకుంది. టెహ్రాన్పై వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఐఆర్జీసీ అధికార ప్రతినిధి అలీ మహమ్మద్ చనిపోయాడు. అలీ మహమ్మద్ మృతిని ఇరాన్ సైతం ధృవీకరించింది. అలీ మహమ్మద్తో తమ నేతల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. అలీ మహమ్మద్ నైనీ మృతితోటి తమ బలగాల మనోధైర్యం సడలిపోదని ఇరాన్ తెలిపింది. యుఏఈ, ఖతార్, అబుదాబిలోని అమెరికా బేసులపై ఇరాన్ దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఆయిల్, గ్యాస్ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. దుబాయ్ను కూడా మరోసారి ఇరాన్ టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్లోని ఐఫా పవర్ ప్లాంట్ పై ఇరాన్ మిసైల్స్తో దాడి చేసింది. దీంతో పవర్ ప్లాంట్ని మూసేశారు. కువైత్లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ మీనా అల్ అహ్మదీపై కూడా ఇరాన్ డ్రోన్ల దాడి చేసింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా 85 దేశాల్లో పెట్రోల్ అండ్ గ్యాస్ కొరత వచ్చింది. యుద్ధంలో అమెరికాకు కూడా భారీ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 16 యుద్ధ విమానాలను కోల్పోయింది అమెరికా.